హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం తెలంగాణ ఆసరా పెన్షన్ గురించి అయితే తెలుసుకుందాం. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఎవరైతే అర్హులు ఉంటారో ఈ యొక్క ఆసరా పెన్షన్ డబ్బులు 4,000 ప్లస్ 6,000 రూపాయలు జమ చేస్తామని అయితే ప్రజలకైతే వెల్లడించారు ఫ్రెండ్స్. కానీ తర్వాత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చాలా మంది ప్రజలకైతే ఆసరా పెన్షన్ అయితే అందించబడలేదు. ఎవరైనా ఈ యొక్క పెన్షన్ గురించి అడిగితే ఇంకా డిలే అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇటు మనం చూసుకుంటే అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కూడా మంత్రి కేటీఆర్ మంత్రి ఇక్కడ మనం చూసుకుంటే ఎమ్మెల్యే కేసీఆర్ మరియు హరీష్ రావు కూడా ఈ యొక్క పథకం డబ్బులు ఎప్పుడు ఇస్తారని అయితే సవాల్ అయితే మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా అయితే చేశారు ఫ్రెండ్స్. కానీ ఇంతవరకు మనకి ఈ నెల లాస్ట్ అని కూడా అయితే డేట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కూడా పోయిన నెల కూడా అలానే అయితే చెప్పారు ఫ్రెండ్స్. కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఒక పథకం ప్రభుత్వం తెచ్చిందంటే ఆ యొక్క పథకానికి ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క పథకం అమలు చేయకపోతే ప్రభుత్వం పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క నెల ఆఖరి వరకు కూడా ఈ యొక్క పథకం డబ్బుల కోసం అయితే మళ్ళీ వేచి చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎల్లప్పుడు లాగానే. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఈ యొక్క పథకం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. త్వరలోనే ప్రభుత్వం అయితే దీనిపై అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఈ యొక్క పథకం ద్వారా అర్హులు కలిగిన ప్రతి వారికి మనకైతే 4,000 ప్లస్ 6,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఆసరా పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మంత్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే మనమైతే ఈ యొక్క పథకం గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఏ తేదీన అయితే అనేది చిన్న అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు నేను వీడియో చేసి అయితే మీకు అయితే తెలియజేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.